అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అండ్ 2024 శుభాకాంక్షలు. నేను నార్మల్గా ఏమని చెప్తున్నానంటే నార్మల్గా చాలామంది నన్ను అడుగుతున్నారు, ఎందుకన్నా నువ్వు వీడియోస్ తక్కువ పెడుతున్నావు అది ఇది అని. అలా ఏం లేదు ఫ్రెండ్స్. నేను వీడియోస్ అనేవి తక్కువ అని ఎక్కువ అని ఉండదు. నేను తీసుకునే ఇన్ఫర్మేషన్ని పర్ఫెక్ట్గా గ్యాదర్ చేసి దాని గురించి చాలా పెద్ద రీసెర్చ్ చేసి, ఓకేనా, నాకున్న టైంలో, నాకున్న జాబ్ కాకుండా ఈ టైంలో రీసెర్చ్ చేసి జనాలకి పర్ఫెక్ట్ అవుట్పుట్ అర్థమయ్యే విధంగా చెప్పాలనేదే నా వీడియోస్ యొక్క ఇంటెన్షన్, ఓకేనా. దాని ద్వారానే నా వీడియోస్ చేసుకుంటూ వస్తాను. కొన్నాటికి 1 month పట్టింది, కొన్నాటికి 1 week పట్టింది, కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఒక 2-3 months కూడా పట్టిన రోజులు ఉన్నాయి. అలాగని చెప్పి అది మొత్తం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం అర్థం కాని విధంగా మీకు చెప్పేసి మిమ్మల్ని నేను డిప్లొమాలు తెచ్చుకునే విధంగా నేనేమి ట్రై చేయాలనుకోలేదు. జస్ట్ నేను అర్థం చేసుకున్నది అవుట్పుట్ అనేది ఎలాగ ఉంటుందని చెప్పి నా వీడియోస్లో సింపుల్గా అర్థమయ్యేలాగా తెలుగులో చెప్పాను. నా వీడియోస్లో అదే జరిగింది. ఇక్కడ చూస్తే కనుక ఈరోజు నా వీడియోస్లో నేను ఏమని చెప్పాలనుకుంటున్నా అంటే, నేను ఎలాంటి వీడియోస్ చెప్పాను, జనాలు ఎలా తీసుకున్నారు, అండ్ మిగతా వాళ్ళ సంగతి ఏంటి. నేను నేమ్స్ చెప్పను, ఎవరిని ఏమి చెప్పను, కానీ నాకు ఎందుకని ఇలాగా నా ఏడుపనే అనుకోండి, లేదా జనాల దరిద్రం అని అనుకోండి, అర్థం చేసుకోవడంలో అలా కర్మ అని చెప్పి అనుకోండి. మంచి ఎప్పుడు అలాగే ఉంటుంది, కానీ నేను వీడియోస్ పెడతాను. మీకు ఇష్టమైతే అర్థం చేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ కమింగ్ టు ద పాయింట్, హెడ్ ఫోన్స్ వాడాలా లేదా జిమ్లో అనేది దాని గురించి ఒక వీడియో పెట్టాను. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి ఏజ్ గురించి చెప్పాను. అది కూడా మీ ఏజ్ గురించి క్లియర్గా ఉంటుంది. ఎలాంటి వాళ్ళు స్టార్ట్ చేయాలి, ఎలాంటి వాళ్ళు స్టార్ట్ చేయకూడదు అనేది ఉంటుంది. జిమ్ అనేది ఫిట్నెస్ గురించి, ఇంకా పబ్లిక్ మోటివేషన్ టిప్స్, ఎనబాలిక్ స్టెరాయిడ్స్ మీద మిగతా వాళ్ళు ఎలా ఇస్తున్నారు, అసలు వాళ్ళ బాడీ ఏంటి, వాటి గురించి నేను చెప్పాను. అండ్ బైసెప్ అండ్ ఫోర్ ఆర్మ్స్ గురించి కొన్ని చెప్పాను. అండ్ నేనేమంటానంటే, చాలామంది బాడీ చేసే వర్కౌట్స్ చేసేటప్పుడు 12 repetitions, 14 repetitions, మ్యాక్సిమం 15 repetitions ఆర్ 16 అని అంటూ ఉంటారు. కానీ నేనేమంటానంటే, ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీరు రెపిటేషన్స్ మోడ్లో కాకుండా సెకండ్స్ మోడ్లో వెళ్ళండి, మీకు ద బెస్ట్ అవుట్పుట్ వస్తుందని. అదే చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ బాగా ట్రైన్డ్ అయిన ప్రొఫెషనల్స్ అనేది ఫాలో అవుతారు. నేను దాంట్లో క్లియర్గా రీసెర్చ్ చేసి చెప్పాను, ఫాలో అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ డైట్ అనేది వెయిట్ లాస్కి, జాబ్కి ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ రన్నింగ్ ఫిట్నెస్ మోటివేషన్ అసలు ఎలా ఉంటుంది, మార్నింగ్ చేస్తే ఎలా ఉంటుంది, వాటి గురించి చెప్పాను. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎలాగ ఫాలో అవుతారు, ఎంప్లాయీస్ నార్మల్గా మన అందరం నార్మల్ ఎంప్లాయీస్ ఆరెంజ్ మనకి ఏదో ఒక వర్క్ ఉంటుంది, వాళ్ళు ఎలాగ తినాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఒక ఫిట్నెస్ అనే కాదు, ఓకేనా, దాంతోపాటు మన ఫెయిర్నెస్ని, హెయిర్ని, వాటిల్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా నేను నా వీడియోస్లో చెప్పాను. అండ్ బాడీ బిల్డింగ్ అండ్ నార్మల్ పబ్లిక్కి ఎలాగా ఇప్పుడు జరుగుతుంది, వాళ్ళ పబ్లిక్ ఎలా అర్థం చేసుకుంటున్నారు, కానీ మన వీడియోస్లో ఎలా చెప్తున్నారు అనేది నేను ఇక్కడ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజ్, నేను 2.10 seconds అనేది ప్లాంక్ అనేది చేసింది, అది నేను చూపించాను ఎక్కడ కట్ చేయకుండా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అని, ఇంకా కొన్ని నాకు నచ్చినవి నేను వీటికి అడ్వర్టైజ్ చేశాను విడిగా, వాళ్ళు నా వీడియోస్ తీసుకున్నారు. ఇది నాకు నచ్చింది, దాని మీద నేను కొన్ని చేశాను, వే ప్రోటీన్స్. ఇంకా తర్వాత బిగినర్స్ గైడ్ అని, అలా డిఫరెంట్. అప్పుడు నేను బాడీ మ్యాక్సిమం నేను ఎంతే తెచ్చుకోగలిగాను గైస్, ఎందుకంటే నేను న్యాచురల్గా వెళ్ళాను, స్టెరాయిడ్స్ ఏం వాడకుండా. నాకు ఎంతే వచ్చింది, నేను చాలా కష్టపడ్డాను. నాకు 3.5 years ఆర్ 2 years పైనే పట్టింది ఇలా బాడీ రావడానికి. మ్యాక్సిమం ఇంతే వచ్చింది, అంతకు మించి నాకు రాలేదు గైస్. చాలా కష్టపడ్డాను. ఇప్పటికే నేను న్యాచురల్గా తెచ్చుకున్నాను, నాకైతే కనుక ఇంతే వచ్చింది. మిగతా వాళ్ళకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, ఓకేనా. ఇంకా ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ చాలా వీడియోస్, కొన్ని చాలామంది ఎదవల గురించి చెప్పాను. ఇంకా ఆ తర్వాత ఎందుకులే అలా కొట్టడం అని చెప్పి, ఎందుకు చేయటం అని చెప్పి నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఎవడి వే ఆఫ్ పాత్ అది. కానీ జనాలను ఏదో కాపాడదాం అని అనుకుంటున్నాను, బట్ ఎందుకు ఒకళ్ళు కొట్టడం అని చెప్పి వదిలేశాను, ఓకేనా. సో అలా వీడియోస్ అన్నీ నేను చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఒకసారి గమనిస్తే నాకు 356 వ్యూస్ అని, మ్యాక్సిమం 400 వ్యూస్ కూడా ఏది రావు, 750 వ్యూస్ అని, 300 వ్యూస్ అని, 400 వ్యూస్ అని, 200, 133 వ్యూస్, 180 వ్యూస్, 160 వ్యూస్, 300 వ్యూస్, 646 వ్యూస్. అలా గమనిస్తే మ్యాక్సిమం 100, ఇక్కడికి వచ్చేసేపటికల్లా 1000K వ్యూస్ అని.
అలా వ్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అఫ్ కోర్స్ నేను జస్ట్ పెట్టుకుంటాను, కానీ జనాలకి ఏంటంటే మంచి అనేది ఎప్పుడు ఫాస్ట్గా ఇంపాక్ట్ అవ్వదు. నేను కూడా ఇప్పుడు 4 స్టెరాయిడ్లు ఎక్కించుకొని మీకు చెప్పకుండా, మీకు తెలియకుండా నుంచొని కూర్చొని అసలు బాడీ మొత్తం తెచ్చేసుకొని 6 ప్యాక్తో అనేసి నేను ఇంకో ఇలా బత్తాయి రసం తాగడం వల్ల నాకు బాడీ వచ్చింది అంటే, అబ్బా అన్న నువ్వు సూపర్ కేకా తోపు అంటారు. పాయింట్ అది కాదులేండి. సో నేనేమంటా అంటే, నా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయమని నేను అనట్లేదు, చూడండి. ద బెస్ట్ వీడియోస్ మీకు ఇస్తున్నాను. ఈ 2024లో మీరు చూసినా చూడకపోయినా కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను ఎవ్రీ వీక్ ఆర్ ఎల్స్ ఎవ్రీ 15 డేస్కి ఒకటి పెడదామని అనుకుంటున్నాను, పెడతాను. ఓకేనా? మీకు ఫ్రెండ్స్కి పాస్ చేయండి. అండ్ మీ డౌట్స్ అనేవి ఏమైనా ఉంటే కనుక నన్ను అడగండి. ఓకేనా? ఎక్స్పీరియన్స్ని వాడుకోండి. ఆల్ ద బెస్ట్. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఒకసారి నా అదే ఛానల్కి వెళ్ళి యూట్యూబ్ ఛానల్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, చూసి అక్కడ కూడా డౌట్స్ అడగండి. ద బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.